హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొద్ది నెలలు ముందుగానే బీజేపీ ఒక రాజకీయ వికృతమైన క్రీడ మహారాష్ట్రలో స్టార్ట్ చేసినట్టే జార్ఖండ్లో కూడా స్టార్ట్ చేసింది. బట్ మహారాష్ట్రలో ఏ క్రీడ ఎలా స్టార్ట్ చేసినా, ఎంత రాజకీయంగా ఎంత వికృతమైన క్రీడ ఆడినా రాజకీయంగా బీజేపీకి మహారాష్ట్రలో కలిసి వచ్చినట్టు ట్రైబల్ డామినేటెడ్ స్టేట్ అయినటువంటి జార్ఖండ్లో బీజేపీ యొక్క రాజకీయ వికృతి క్రీడని తన రాజకీయ చతురతతో తిప్పికొట్టి బీజేపీని మట్టి కనిపించాడు హేమంత్ సోరెన్. ఇక్కడ బీజేపీ రాజకీయంగా అసలు ఎలాంటి గేమ్ ప్లే చేయబోయింది అగెనెస్ట్ హేమంత్ సోరెన్. పర్టికులర్లీ చూసుకుంటే ఫస్ట్ హేమంత్ సోరెన్ మీద ఒక అవినీతి పరుడని ఒక ముద్రేసే ప్రయత్నం చేసింది. అవినీతి పరుడని ముద్రేసిన తర్వాత అతని మీద ఈడీ రైడ్స్ టైమ్ అండ్ అగైన్ జరుగుతూ ఉండే కంటిన్యూస్లీ. తర్వాత వాళ్ళ హేమంత్ సోరెన్ గారు వాళ్ళ ఆవిడ అయినటువంటి కల్పనా సోరెన్ మీద కూడా సిబిఐ ఈడీ రైడ్స్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రైడ్స్ అయితే కంటిన్యూస్లీ జరుగుతూ ఉండే. తర్వాత ఈ కేసు మీద ఇంకా హేమంత్ సోరెన్ని ఎన్నికల్లో దెబ్బకొట్టాలంటే ట్రైబల్ డామినేటెడ్ స్టేట్ దట్టు ట్రైబల్ లీడర్ అయినటువంటి స్ట్రాంగ్ లీడర్ శిబు సోరెన్ యొక్క కొడుకు, అలాంటి వ్యక్తిని ఓడించాలి, మళ్ళీ పవర్లోకి రావాలంటే యాంటీ ఇన్కంబెన్సీ ఒక్కటి సరిపోదు, జైల్లో వేస్తే పని అయిపోద్ది. దాని మీద అవినీతి ఒక ముద్ర వేసేసి అతని అవినీతి ముద్ర బీజేపీ డివిజివ్ పాలిటిక్స్తో పాటు హేమంత్ సోరెన్ మీద ఒక అవినీతి ముద్ర వేసేసి ముందుకెళ్ళి ఎన్నిక చేయాలనుకున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే హేమంత్ సోరెన్ని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన క్రమంలో అతను జేఎంఎంకి సంబంధించినటువంటి చంపై సోరెన్ ముఖ్యమంత్రిని చేసి అతను జైలుకి వెళ్ళాడు. చంపై సోరెన్ లాయల్ టు ది జేఎంఎం పార్టీ, ముక్తి మోర్చాకి ట్రైబల్ లీడర్, అనాది కాలంగా సోరెన్ కుటుంబానికి నమ్మకస్తుడు. అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి అతను జైల్లో ఉన్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇతనితో రాజీనామా చేయించి మళ్ళీ హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ క్రమంలో ఒక పక్క అవినీతి ముద్ర వేసేసి ఉన్నారు కుటుంబం మొత్తం మీద, రెండో పక్క బీజేపీ ఎలాగన్నా గెలవాలనే ఒక నెపంతో హేమంత్ సోరెన్ జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత చంపై సోరెన్ మీద ఎరేసి ట్రైబల్ లీడర్షిప్లో పర్టికులర్లీ జేఎంఎంలో చీలికలు తీసుకొచ్చి చంపై సోరెన్ని జేఎంఎంకి రాజీనామా చేయించి బీజేపీలో చేర్చుకున్నారు. బీజేపీలో చేర్చుకున్న తర్వాత జేఎంఎం పార్టీ ఏదైతే ఉందో జేఎంఎం వీక్గా ఉంది అని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. వీక్గా ఉందని ప్రొజెక్ట్ చేసే క్రమంలో చంపై సోరెన్ పర్టికులర్లీ ట్రైబల్ డామినేటెడ్ ఏరియా ఉన్నటువంటి ఏరియా మొత్తానికి చంపై సోరెన్కి చాలా పట్టు ఉంది. ఆ పట్టు మొత్తాన్ని బీజేపీ తీసుకొని ట్రైబల్ డామినేటెడ్ ఉన్నటువంటి హేమంత్ సోరెన్ని వీక్ చేసి కొంత ట్రైబల్ సెక్షన్ని చంపై సోరెన్ ద్వారా జేఎంఎం నుంచి తీసుకొని వచ్చి బీజేపీలో మద్దతుకు తీసుకురాగలిగితే ఎలాగో బీజేపీకి జనరల్గా ఉండే ఓట్ బ్యాంక్ ఎలాగో ఉంది, సో దట్ జేఎంఎం వీక్ అవుతుంది, బీజేపీ గెలవడం ఈజీ అవుతుంది అనుకున్నారు. కానీ జార్ఖండ్లో ఉన్నటువంటి జార్ఖండ్ ముక్తి మోర్చాకు ఉన్నటువంటి పట్టు ఏదైతే ఉందో ఆ పట్టు ఇంకొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది చూస్తుంటే. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు చూస్తూ ఉంటే బీజేపీ ఎన్ని రకాలుగా వికృత క్రీడలు ఆడినా, అక్కడ సిబిఐ ఈడీ రైడ్ జరిగే కేసు జైల్లో పెట్టిన హేమంత్ సోరెన్ని, వాళ్ళ కుటుంబం మొత్తం మీద అవినీతి ఆరోపణలు వేసిన, పార్టీని చీల్చే ప్రయత్నం చేసిన, ఇవన్నీ ఏవి జార్ఖండ్ ముక్తి మోర్చా యొక్క చాకిచక్యత ముందు, హేమంత్ సోరెన్ యొక్క లీడర్షిప్ ఎబిలిటీస్ ముందు, హేమంత్ సోరెన్తో పాటు ఈసారి ఎన్నికల్లో హేమంత్ సోరెన్కు సంబంధించినటువంటి వాళ్ళ ఆవిడ ఎవరైతే ఉన్నారో కల్పనా సోరెన్, ఆవిడ కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలా అగ్రెసివ్గా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఆవిడ సీటుకే కన్ఫైన్ అవ్వకుండా జార్ఖండ్ మొత్తం కలియ తిరిగి ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఒక రకమైన పాజిటివ్ వేలో వాళ్ళ క్యాంపెయిన్ వెళ్ళిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చాకి పార్ట్నర్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఆర్జేడీ పార్టీలు కూడా అంతే ఈక్వల్గా కలెక్టివ్గా క్యాంపెయిన్ చేసేసి, అండ్ రాహుల్ గాంధీ అయితే కొన్ని స్టెప్స్ ముందుకేసేసి బీజేపీ అధికారంలోకి వస్తే జార్ఖండ్కి ఎలాంటి అన్యాయం జరుగుతుందో వివరించే ప్రయత్నం చేశారు. సేమ్ ద కేస్ విత్ మల్లికార్జున్ ఖర్గే గారు. ఈ రకంగా కలెక్టివ్గా జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఆర్జేడీ మూడు పార్టీలు కూడా కలిసి కలెక్టివ్గా క్యాంపెయిన్ చేసి బీజేపీ యొక్క రాజకీయంగా ఆడినటువంటి ఒక నీచమైన ఆట ఏదైతే ఉందో సిబిఐ ఈడీ కేసులు పెట్టేసి జైల్లో పెట్టడం అవనివ్వండి, తర్వాత ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఇన్ఫిల్ట్రేషన్స్ అంటే చొరబాటుదారులు బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఎక్కువ మంది జార్ఖండ్లో ఉండిపోతున్నారనే ఒక ఇంకొక రకమైన రాజకీయంగా ఒక వికృతమైన ఒక ప్రచారానికి తెరలేపారు. అసలు ఇన్ఫిల్ట్రేషన్ని, ఆ చొరబాటుదారులను కంట్రోల్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం.
ఎందుకంటే ఆ బలగాలు మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. ఇంటర్నేషనల్ బోర్డర్స్ మొత్తాన్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. వాళ్ళ బాధ్యతను వాళ్ళు మర్చిపోయారనా, లేకపోతే వాళ్ళు ఏం చెప్పినా జార్ఖండ్లో నమ్ముతారనుకున్నారు, అర్థం కాలేదు. కానీ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎక్కువ మంది జార్ఖండ్లో వచ్చి ఉంటున్నారు. దీనివల్ల కూడా వాళ్ళందరూ జార్ఖండ్ ముక్తి మోర్చాకు మద్దతుగా ఉన్నారు అని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఎలక్షన్ కొద్ది రోజుల ముందు బీజేపీ ఇంకొక వికృతమైన క్రీడ ఏం ఆడిందంటే, ఈ చొరబాటుదారులందరూ వచ్చి జార్ఖండ్ ముక్తి మోర్చా ఇండియా కూటమికి గెలిపించేదానికి చొరబాటుదారులందరూ వన్ సైడెడ్గా ఓటేస్తున్నారని హిందువుల్లో ఒక రకమైన వ్యతిరేకత తీసుకొచ్చేదానికి సోషల్ మీడియాలో బీజేపీ డిజైన్ చేసిన ఒక వీడియోను వదిలింది. ఆ వీడియోని ఎలక్షన్ కమిషన్ వారికి ఇండియా కూటమికి సంబంధించినటువంటి లీడర్స్ అందరూ తీసుకెళ్లి చూపించడం వల్ల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని బ్లాక్ చేసింది. ఇంత వికృతంగా, ఇంత నీచమైన రాజకీయాలు చేసిన జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో, ఆర్జేడీ మద్దతుతో హేమంత్ సోరెన్ అనే వ్యక్తి, జార్ఖండ్ ముక్తి మోర్చా లీడర్షిప్ మొత్తం, పర్టికులర్లీ అక్కడున్న ఆదివాసీ ప్రజలు బీజేపీ యొక్క రాజకీయ వికృత క్రీడలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పటాపంచలు చేస్తూ జార్ఖండ్ ముక్తి మోర్చా ఇండియా బ్లాక్కి ఒక ట్రెమెండస్ విక్టరీని అయితే ఇవ్వబోయిన. మొన్నటి వరకు జరిగిన మొన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో కూడా అసలు జార్ఖండ్ ముక్తి మోర్చా అధికారంలోకి వచ్చేదానికి అవకాశమే లేదన్నారు. అలాంటిది ఆ ఎగ్జిట్ పోల్స్ యొక్క అంచనాలన్నింటినీ తలకిందులు చేసి జార్ఖండ్ ముక్తి మోర్చా అండ్ ఇండియా బ్లాక్ ఏదైతే జార్ఖండ్లో గెలిచిన విధానం ఏదైతే ఉందో, ఖచ్చితంగా జార్ఖండ్ రాష్ట్రాన్ని చూసి బీజేపీకి బుద్ధి ఎలా చెప్పాలనేది ఒక జార్ఖండ్ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవచ్చు. అది కూడా ట్రైబల్ డామినేటెడ్ ఉన్నటువంటి స్టేట్. బీజేపీ యొక్క ధనబలానికి లొంగకుండా, బీజేపీ యొక్క కులమత రాజకీయాలకి విడిపోకుండా ఏదైతే తీర్పునిచ్చారో బీజేపీకి వ్యతిరేకంగా, నిజంగా వేరే రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో కొంత బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఖచ్చితంగా జార్ఖండ్ రాష్ట్రం చూసి చాలా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. బట్ బీజేపీ మహారాష్ట్రలో ఒక పక్క థంపింగ్ మెజారిటీతో గెలిచి ముందుకెళ్తున్న క్రమంలో వాళ్ళకు కొరకరాని కొయ్యలా మారిపోయాడు ఒక ఆదివాసీ బిడ్డ హేమంత్ సోరెన్. ఒక పక్కేమో మేము ఆదివాసీల్ని రాష్ట్రపతిని చేసామంటారు, ఇంకొక రాష్ట్రంలో బీజేపీ కాకుండా ఇంకొక వ్యక్తి ఆదివాసీ ముఖ్యమంత్రి ఉంటే ఓర్చలేక అతని మీద చెయ్యని కుట్రంటూ లేదు బీజేపీ వాళ్ళు గత 5 సంవత్సరాలుగా. ఆయన గెలిచిన దగ్గర నుంచి అవినీతి ఆరోపణలు వేసుకుంటానే వచ్చారు ఆయన మీద. ఏ రకంగా జైలుకి పంపించాలనే కుట్రలో భాగంగానే చేసేవాళ్ళు. ఏ రకంగా ట్రైబల్ సమాజాన్ని చీల్చి జార్ఖండ్ ముక్తి మోర్చాని, జేఎంఎంని ఎలా వీక్ చేయాలని 5 సంవత్సరాలుగా జార్ఖండ్కి చేసింది అదే వాళ్ళు. అయినా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని చీల్చిన, లేనిపోయి నిందలేసి కేసులు పెట్టి జైల్లో వేసినా కానీ తర్వాత ఇన్ఫిల్ట్రేటర్స్ మొత్తానికి మద్దతు పలుకుతుంది ప్రభుత్వం అని, ప్రభుత్వం మొత్తం మీద చొరబాటుదారులు వచ్చి బంగ్లాదేశీలు వచ్చి ఇక్కడ ఉంటున్నారని ప్రభుత్వం మీద నిందలన్నింటినీ తట్టుకుంటూ బీజేపీ యొక్క అంచనాలన్నింటినీ తలకిందులు చేసుకుంటా జార్ఖండ్ ముక్తి మోర్చా అండ్ ఇండియా బ్లాక్ రిజిస్టర్ చేసిన విక్టరీ జార్ఖండ్లో ఏదైతే ఉందో ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకి మహారాష్ట్రలో గెలుపు వచ్చి ఎంత సంబరపడుతున్నా, పర్టికులర్లీ మోదీ అండ్ అమిత్ షాకి నడ్డాకి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి జార్ఖండ్లో గెలుస్తున్నటువంటి జార్ఖండ్ ముక్తి మోర్చా అండ్ కాంగ్రెస్ విజయం ఏదైతే ఉంది, ఇండియా బ్లాక్ విజయము, ఖచ్చితంగా అది మింగుడు పడని అంశం. జార్ఖండ్ వారు మహారాష్ట్రలో ఎంత పెద్ద విక్టరీ అయినా ఉండేవండి, ఇదైతే వాళ్ళకి మింగుడు పడతాం. అంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత జరిగినది రెండో ఎన్నిక. అంతకుముందు హర్యానా యాజ్ వెల్ జమ్మూ కాశ్మీర్కి జరిగింది. అక్కడ కూడా జమ్మూ కాశ్మీర్లో ఇండియా బ్లాక్ గెలిచింది, హర్యానాలో బీజేపీ గెలిచింది. ఇప్పుడు 2 రాష్ట్రాలకి ఎన్నికలు జరిగితే పెద్ద రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది. ఇంకొక రాష్ట్రం దో ఇట్ ఈజ్ ఏ స్మాల్ స్టేట్, ఖచ్చితంగా సిగ్నిఫికెన్స్ ఉన్న స్టేట్ కాబట్టి ఇక్కడ ఇండియా బ్లాక్ గెలిచింది. సో చెరి సమానంగా వెళ్తున్నాయి. కాకపోతే బీజేపీ యొక్క అదృష్టం ఏంటంటే వాళ్లకు డబ్బు బలము, ఆర్ఎస్ఎస్ బలం ఉండటం వల్ల పెద్ద రాష్ట్రాలని చీల్చేదానికి ఈజీ అవుతుంది. అండ్ మహారాష్ట్రలో కానీ జార్ఖండ్లో కానీ వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు కొన్ని వేరే ఉన్నాయి. దానికి వేరే ఈ వీడియో చేసి మాట్లాడతాను నేను. అండ్ జార్ఖండ్కి వచ్చేసరికి వాళ్లకు ఆ కుల మతాల పరంగా తీసుకొచ్చే విభజన ఏదైతే ఉందో ఆ విభజన వర్కౌట్ కాల, వర్కౌట్ అయ్యేదానికి ఆస్కారం లేకుండా అయిపోయింది అక్కడ. లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా జార్ఖండ్లో వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కానీ గెలవలేదంటే ఖచ్చితంగా బీజేపీ యొక్క తప్పుడు వాగ్దానాల్ని జార్ఖండ్ ప్రజలు ఏమాత్రం నమ్మేదానికి సిద్ధంగా లేరనేది మాత్రం ఈ రిజల్ట్ని బట్టి అర్థమవుతుంది. థ్యాంక్ యూ.